బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సైఫాబాద్ లోనే లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఫైట్ కలకలం సృష్టిస్తోంది. కానుకల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పాస్టర్లు ఒకరినొకరు దూషించుకుంటూ తోసుకున్నారు. దీంతో మిగతా పాస్టర్లు సర్ది చెప్పి వారిని ఆ పక్కకు తీసుకెళ్లారు. అయితే తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. పాస్టర్ల మధ్య వాగ్వాదం వివాదాస్పదంగా మారింది. ఇక వివాదాస్పదంగా మారిన పాస్టర్ల మధ్య వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, పాస్టర్ల మధ్య కానుకల విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరినొకరు దూషించుకుంటూ తోసుకున్నారు. సో ఇది పోలీసులకు ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదని కూడా చెప్తున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? సైఫాబాద్ లోని లక్డీ కప్పుల్లో లూథరన్ చర్చ్ లో ఒక పాస్టర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది. కానుకల మధ్య పాస్టర్లు ఒకరిపై ఒకరు తోసుకున్నారు. దీంతో గొడవ చాలా పెద్దగా అయింది. పక్కన ఉన్న మిగతా పాస్టర్స్ కూడా కలుగ చేసుకొని ఇద్దరికి కూడా సర్ది చెప్పే క్రమంలో కూడా వారు అయినా కూడా ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఈ యొక్క వీడియో పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు తమకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు, ఎలాంటి కంప్లైంట్ అందలేదు అని చెప్పి కూడా ప్రధానంగా మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో మాత్రం చాలా వైరల్ అయింది. ఇది ఆదివారం చర్చిలో యొక్క పాస్టర్ల మధ్య గొడవ జరిగినట్లుగా దీనికి సంబంధించి అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఒక పాస్టర్లకు ఎంత సర్ది చెప్పినా వీరు వినకపోవడము, అంతేకాకుండా ఒకరిపై ఒకరు దూషించుకున్నట్లుగా దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం పోలీస్ స్టేషన్ కి మాత్రం ఫిర్యాదు రాలేదని చెప్పి పోలీసులు అంటున్నారు. థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ సైఫాబాద్ లోని లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఫైట్ కలకలం సృష్టిస్తోంది. కానుకల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పాస్టర్లు ఒకరినొకరు దూషించుకుంటూ తోసుకున్నారు. దీంతో మిగతా పాస్టర్లు సర్ది చెప్పి వారిని పక్కకు తీసుకెళ్లారు. అయితే తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. పాస్టర్ల మధ్య వాగ్వాదం వివాదాస్పదంగా మారింది.